అందరికీ ముందుగా నమస్కారం. తిరిగి మీ పల్లె కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన టీం మన పల్లెటూరి అందాలు, అక్కడ మనుషుల జీవన విధానం, సాంప్రదాయాలు, సంస్కృతి, పల్లెటూరి పండగలు, జాతరలు మరియు రైతులు కష్ట సుఖాలు ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మా పల్లె కథలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని అందమైన రావిల్చేరు గ్రామానికి వెళ్తున్నాం. నగరాల హడావిడికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ పల్లెలో ప్రతి వీధి, ప్రతి చెట్టు, ప్రతి పొలం ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది. ఆ కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి మా ఈ చిన్న ప్రయత్నం. ఈరోజు ఈ గ్రామంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా రావిల్చేరు పల్లె అందాలను మీకు చూపించబోతున్నాం. పచ్చని పొలాలు, చెరువులు, గ్రామ వీధులు, అక్కడ స్వచ్ఛమైన వాతావరణం, ఇవన్నీ కలిసి నిజమైన పల్లె జీవనానికి ఎలా అందంగా మార్చాయో చూద్దాం. అంతేకాదు, ఈ గ్రామంలోని రైతులు కలిసి వాళ్ళతో సరదాగా మాట్లాడుదాం. వ్యవసాయం గురించి, వారు రోజువారీ జీవితం గురించి, ఈ ఏడాది పంటల పరిస్థితి గురించి తెలుసుకుందాం. అలాగే గ్రామంలోని పిల్లలతో కూడా చిన్న చిన్న సరదా ముచ్చట్లు చేద్దాం. వారి కళలు, చదువు, గ్రామం మీద వాళ్లకు ఉన్న ఇష్టం వాళ్ళ మాటల్లో విందాం. అయితే ఈరోజు మనతో కలిసి రావిల్చేరు గ్రామంలోని ప్రతి మూలను చూసి అక్కడ మనుష్యులు, వారి మనసులను తెలుసుకొని నిజమైన పల్లె జీవితాన్ని ఆస్వాదించండి. మరెందుకు ఆలస్యం, రండి మన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిద్దాం. మనం గ్రామంలోకి అడుగు పెట్టకముందు మన కంటికి కనిపించిన ఈ అందమైన దృశ్యం కాసేపు ఆగి చూడమని పిలిచింది. అదే చెరువు కట్టపై వెలిసిన ఈ పవిత్రమైన కొల్లాపురమమ్మ దేవాలయం. చెరువు కట్టకు ఆనుకొని ఎంతో అందంగా నిర్మించబడిన ఈ ఆలయం ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా నిలబడి ఉంది. ఆలయం చుట్టూ పచ్చగా అలలారుతున్న పంట పొలాలు, చల్లని గాలి, పక్షుల కిలకిలారావాలు ఇవన్నీ కలిసి ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి. ఈ ఆలయం దగ్గరలో కనిపిస్తున్న దశాబ్దాల నాటి పెద్ద పెద్ద చెట్లు కాలానికి సాక్ష్యాలుగా ఇంకా అలాగే నిలబడి ఉన్నాయి. ఎన్నో తరాలు చూసిన ఈ చెట్లు ఈ నేల చరిత్రను నిశ్శబ్దంగా చెబుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. వాటి నీడలో కాసేపు నిలబడితే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరిని ఈ ఆలయం ముందుగా ఆహ్వానిస్తున్నట్లుగా అనిపిస్తుంది. భక్తి, ప్రకృతి, ప్రశాంతత ఈ మూడు ఒకే చోటే కలిసిన అరుదైన. మొత్తానికి మనం రావిల్చేరు గ్రామంలోకి అడుగు పెట్టేశాం. ముందుగా మన కంటపడింది ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో చదువుకొని ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. ఇది ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకువచ్చింది. ఏ గ్రామానికైనా భవిష్యత్తు ఇక్కడే మొదలవుతుంది. ఈ చిన్నారులకు కలలే రేపటి భారతదేశానికి నిర్మించబోతున్నాయి. ఇక అక్కడి నుండి కాస్త ముందుకు వెళితే గ్రామానికి హృదయం లాంటి బస్టాండ్ కనిపిస్తుంది. ఉదయం ఊర్లకు వెళ్ళే వాళ్ళు, స్కూల్కు వెళ్ళే పిల్లలు, రైతులు, ప్రయాణికులు అందరి అడుగులు రోజు ఇక్కడే మొదలవుతాయి. గ్రామం అంటే పొలాలు మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ బ్రతికే
మనుష్యులే ఈ ఊరికి అసలైన బలం. కొందరికి టీ షాపు, మరికొందరికి కిరాణా, ఇంకొందరు కూలి పనులు, ఇలా కష్టపడి కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఇలాంటి కష్టజీవుల వల్లే పల్లెటూరు ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గంగమ్మదేవి ఆలయం. ఈ ఆలయం చెరువు కట్ట ప్రక్కనే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయానికి ప్రక్కనే ఒక మసీదు కూడా ఉంది. ఇదే మన పల్లెటూరి గొప్పతనం. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే. అందరూ కలిసిమెలిసి ఒకే కుటుంబంలా జీవించడమే, ఇలాంటి దృశ్యాలే మన గ్రామాలకి అసలైన అందం. ఇప్పుడు మీరు చూస్తున్నది హజరత్ ఇమాం హుసేన్ మరియు హజరత్ ఇమాం కాసిం మకాన్. రావుల చెరువులో పీర్ల పండుగ చాలా ఘనంగా జరుగుతుందని ఇక్కడ గ్రామ ప్రజలు తెలిపారు. పీర్ల చావడి చూసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళితే మనకు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం కనిపిస్తుంది. గ్రామ ప్రజలందరికీ ఎంతో విశ్వాసం ఉన్న ఈ ఆలయం ప్రతిరోజు భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. పండుగల సమయంలో అయితే ఈ ప్రదేశం మరింత సందడిగా మారుతుంది. ఇలాంటి ఆలయాలే గ్రామ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. మరి ఈ ఆలయాన్ని కూడా దగ్గరగా చూసేద్దాం రండి. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రక్కనే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. గ్రామ ప్రజలకు ఈ ఆలయం అంటే ఎంతో భక్తి విశ్వాసంతో ఉదయం సాయంత్రం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ రోజు ప్రారంభిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇలాంటి దేవాలయాలే పల్లెటూరి ఆధ్యాత్మికను సాంప్రదాయాలను ఇప్పటికీ కాపాడుతున్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే శ్రీ సీతారాముల వారి ఆలయం కూడా ఉంది. ఒకే ప్రాంగణంలోని దాదాపుగా 3 గుళ్ళు, ఒక పీర్ల చావడి ఈ గ్రామంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ గ్రామంలోని మరో పీర్ల చావడి శ్రీ గుగూడు కుల్లాయి స్వామి పేరుతో ఉన్న ఈ పవిత్రమైన స్థలం దగ్గరకు వచ్చాం. ఇక్కడ గ్రామ పెద్దలు మరియు రైతులు కూర్చొని కాసేపు ముచ్చట్లు చెబుతూ కనిపిస్తున్నారు. మరి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ గ్రామం గురించి, వ్యవసాయం గురించి, పాత జ్ఞాపకాల గురించి కాసేపు సరదాగా మాట్లాడి వాళ్ళ అనుభవాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. అదే లక్ష్మీనారాయణ రెడ్డి, బి లక్ష్మీనారాయణ రెడ్డి. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఊర్లో? ఈ ఊర్లో నేను పుట్టినప్పటి నుంచి ఈ ఊర్లోనే ఉన్నాను. సొంత ఊరా? సొంత ఊరు. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తాను. మామూలుగా ఏం ఏం వేస్తారు పెద్ద? మామూలుగా చిన్న చెట్లు, చెనిక్కాయ, బీర,
ఇట్లాంటివన్నీ పెడతా ఉంటాం. టమాటా ఏదో ఒకటి పెడతానే ఉంటాం. ఏం అవే అంటే ఎక్కువ ఏది వేస్తారు అంటే పెద్దయ్య? దిగుబడి బాగా వస్తుంది, పెట్టుబడి తక్కువ అని టమాటా, ఇవి బీర. ఇప్పుడు ఏం వేసారు మరి? ఇప్పుడు శనక్కాయ వేసినాము. శనక్కాయ వేసినాము. బాగా పంట అయితే పర్వాలే. ఎన్ని ఎకరాలు ఉంది పెద్ద? మాకు వచ్చి 7 ఎకరాలు 8 ఎకరాలు ఉంటది. ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది? ఎకరానికి వస్తుంది, బాగా వస్తే ఇప్పుడు మార్కెట్ పడిపోయింది కదా. మార్కెట్ అయితే పడిపోయింది. ఇప్పుడు ఏం వర్షాలు లేవు, వస్తుంటే బాగుండు. రైతుకు పెద్ద గిట్టుబాటు ఏం లేదు. గిట్టుబాటు లేకనే ఇవన్నీ డ్రిప్ చేసుకునేది. బీర, టమాటా ఇట్లాంటివన్నీ నీళ్లు తక్కువ. వాన వస్తే ఈ చెరువులేకేం నీళ్లు ఇస్తారు. చెరువు నుంచి ఇక్కడ మాకు ఊరు తక్కువ, ఊరు దిగదాలే ఉంది, చెరువుకి దిగదాలే ఉంది ఊరు అయితే. అయినా చదువు రాదు, బోర్లో తక్కువ పని జరుగుతాయి. ఈ వర్షాకాలం అయితే వస్తాయి, లేదంటే వర్షం లేకపోతే మామూలు ఇంక రావు. ఇప్పుడంతా చిన్న చెట్లు పెట్టినాము, పెద్ద రేట్లు డౌన్ అయిపోయినాయి. అంత 12,000 13,000 అంటే గిట్టుబాటు లేదు మనకి. ఇంతకు ముందు ఉండే ₹1,00,000 అట్లా పోతాండే. ఇప్పుడైతే 30,000 నుంచి ఇప్పుడు 10,000 12,000కే వచ్చింది. ఇప్పుడు చిన్న పంట ఏం చేసేకి లేదు. మన కాకర పెట్టింటి లాస్ వచ్చింది. మీకు వ్యవసాయంలో పెద్ద సమస్య ఏదనిపిస్తుంది పెద్ద? అంటే పురుగు పట్టడమా, లేదంటే నీరు లేకపోవడమా, సరైన దిగుబడి రాకపోవడమా? దిగుబడి రాదు, పెట్టుబడి ఏం పెడతాము, దిగుబడి రాదు. శనక్కాయ ఎక్కువ అంటే శనక్కాయ. ఈ ఊర్లో ఎక్కువ అయితే శనక్కాయ ఎక్కువ, చిన్న చెట్లు శనక్కాయ బాగా. శనక్కాయ ఎక్కువ, వేరుశనగ ఎక్కువ. అలా పైకి అయితే రారు. రైతుకు నీళ్లుంటే దిగుబడి రాదు, గిట్టుబాటు ధరలు లేవు. ఇది తప్ప ఇంకేది రైతు అయితే పెద్దగా బాగుపడే సూచన లేదు. అంతే. ఊర్లో ఏ పండుగలు బాగా జరుగుతాయి పెద్ద? పీర్ల పండుగ బాగా జరుగుతుంది. ఉగాది పారణం చేస్తారు, జాతర జరుగుతుంది. కొల్లాపురమ్మది బాగా జాతర అయితే బాగా జరుగుతుంది. అవే రెండు ముఖ్యం. పీర్ల పండుగ అయితే అందరూ కలిసి అంతా వస్తారు. పల్లెలు ఎక్కడన్నా ఉండు, బెంగళూరులో ఉండు, హైదరాబాద్ లో ఉండు, అంతా ఊర్లోకి అయితే వస్తారు. బాగా సంతోషంగా చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు కూడా ఇక్కడ గలాట్ అనేది ఎప్పుడు జరగవు. అంతా మంచిగా ఊరంతా కమాండ్ గా చేస్తారు. రెండు సావళ్ళు ఉన్నాయి, 2 సావళ్ళ కాడ సమానంగా బాగా చేసుకుంటారు. ఇట్లా సాయిబులు ఉన్నారు, ఇట్లా దూదాకులలో ఉన్నారు, అంతా కలిసి చేసుకుంటారు. అట్లా హిందూస్ ముస్లిమ్స్ అనే భేదాలు లేవు. మొత్తం మేమంతా రెడ్డిస్ అయినా కూడా అందరం కలిసి చేస్తాం. వాళ్ళు మేమంతా అంతా కలుసుకొని చేస్తాం. సాయిబులు అనేది లేదు, ఏం లేదు, అంతా కలుసుకొని చేస్తాం. అంటే పేరు మాత్రమే ఈడ జరిగేదంటే అట్లా గిలాట్లు అయితే ఇంటికి జరగవు. పండగలప్పుడు అయితే ఏది కూడా అనుకోరు. దాని వరకు అయితే ఏం ఇబ్బంది లేదు. ఈ ఊర్లో జాతరలు లాంటివి ఏమన్నా జరుగుతాయి? ఇంతకు ముందు జాతరలు అంటే ఇప్పుడు మామూలుగా ఈ కుల్లాపురం పరస ఉగాది జరుగుతాయి. పర్స్ అంటే కుల్లాపురం పర్స్ అంటే 9 ఏళ్ళు ఇప్పుడు జరిగిందా, మేము పిల్లాటగా ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడైతే చేయలే. అప్పుడు ఏదో ఆయన ఉండే ఆదినారాయణ రెడ్డి తాత ఉండే, ఆయన హయాంలో ఒకసారి చేసినారు. మేము చూడంగా ఇంతవరకు ఇంక జరగలేదు. అది 10 రోజులు పరస, చాలా ఖర్చు వస్తుందని ఎవరు ఇప్పుడు చేయడం లేదు. మామూలుగా దీనిలో అయితే చేస్తా అంటారు అంతే. ఈ జాతర అయితే ఉగాది వస్తే ఏట్ల కొట్టుకుంటారు, గంగమ్మ అంత బాణాలు వెళ్ళిస్తారు. కొల్లాపురం కట్ట మీద ఉంది అది. అటు నుంచి ఇంకా ఇటు ఊర్లో ఇంటింటికి ఎత్తుకొని పోతారు జ్యోతులు ఎత్తుకొని. బాగా ఏట్ల గిట్ల అందరూ ఆడే జనాలు బాగా కలుస్తారు, బాగుంటది జాతర. మీరు వ్యవసాయం కాకుండా ఇంకా ఏమైనా చేస్తారా పెద్ద? ఏం లే, మామూలుగా కళాకారులము, డ్రామాలు
ఇట్లాంటివి వేస్తాము. లేదంటే భజన ప్రోగ్రామ్ పోతాము, భజనలు అయితే చేస్తా ఉంటాము. మేము పోయి ఉండే ఊర్లు కూడా తిమ్మంపల్లికి పోయినాము, గుంటకల్లుకి పోయినాము, ఇండూపురు పోయినాము. ఈ పల్లెల్లో మొత్తం ఎక్కడైనా చేస్తా ఉంటాం. అంటే మామూలుగా అన్ని ఉండయి, మొత్తం హార్మోన్ తపల అన్ని పెట్టుకున్నాం. ఎక్కడన్నా ఎవరైనా పిలిస్తే పోతా ఉంటాం. మేమంతా 10 మంది ఉన్నాము, 10 మంది పోతా ఉంటాం. ఆటో తీసుకోవడము వెళ్ళిపోవడం అంతే. పిల్లప్పుడు తినే ఆహారానికి ఇప్పుడు తినే ఆహారానికి ఏమన్నా తేడా ఉంది? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. అప్పుడు రాగి సంగటి ఇట్లాంటివన్నీ తినేవాళ్ళము. ఇప్పుడు ఈ ఫుడ్ మందులు ఫుడ్ తిని మనుషులు సచ్చి వస్తాడు. లేదు అట్లా మా కాళ్ళ నొప్పులు ఈ మందులు అన్ని తిని ఎప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగే వాళ్ళం కాదు, నీళ్ళు తాగే. ఇప్పుడు అన్ని ఇదే అయిపోయినాయి. చూడు ఇట్లా వాళ్ళంతా ఇంకా వయసులో నడిచే వాళ్ళు, ఇంకా మా కాళ్ళ నొప్పులు వచ్చినాయి. అట్లా పిల్లలకు కూడా నొప్పులు వస్తాయి. మీ పేరు పెద్దయ్య? జి రంగారెడ్డి. మీరేం పని చేస్తుంటారు? వ్యవసాయమే, అంతా వ్యవసాయం. మీ పేరు పెద్దయ్య? నాగిరెడ్డి. మీరేం పని చేస్తుంటారు? వ్యవసాయం. మీ పేరు పెద్దయ్య? తిప్పారెడ్డి. మీరు వ్యవసాయమేనా? మీ పేరు అన్న? మీరు వ్యవసాయమేనా? జాబ్ ఏం జాబ్ అన్న? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ చేస్తూ వ్యవసాయం చేస్తున్నా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. పేరు దేవాంశం. భయపడుతున్నట్టు. పేరు పెద్దయ్య? జయ వెంకటరెడ్డి. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఊర్లో? ఈ నుంచి పుట్టినప్పుడు నుంచి ఉన్నాము. సొంత ఊరా? సొంత ఊరిదే. మీరు ఏం పని చేస్తుంటారు? రైతాంగము, వ్యవసాయం. వ్యవసాయం. వ్యవసాయం ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? ఎల్లప్పటి నుంచి వ్యవసాయమే చేస్తాను. మా నాయన చేసినాడు, మేము చేస్తాను, అందరం చేస్తాను. ఏ పంట వేసారు ఈసారి? ఇప్పుడు శనక్కాయ వేసినాం, చిన్న చెట్లు. శనక్కాయ వేయడానికి గల కారణం పెద్దయ్య? శనక్కాయ కారణం ఏంటంటుంది, శనక్కాయ వేస్తామంటే. అంటే నీళ్లు లేకపోవడం? ఎలా నీళ్లు వేసినాము, నీళ్లు తక్కువైనాయి. ఇప్పుడు నీళ్లు రాలే, వర్షాలు లేక. చిన్న చెట్లు వేసినాం కానీ రేట్లు లేదు, డౌన్ అయిపోయింది. ఆడికి దళారులు ఆడికి పోతానంటే ఊళ్ళో ఆడికంటే ఆడికి కోసేస్తున్నారు. వాళ్ళకి వ్యాపారస్తులకి అయితే రూపాయి ఇస్తారు, మాకు వేసారు. అట్లా అయిపోతుంది కథ. దాని పెట్టుబడి డిఏపీలు రేట్లు విపరీతంగా పెరిగినాయి, కూళ్ళు పెరిగినాయి. మాకేంది గిట్టేది, గిట్టుబాటు కావడం లేదు. కాలే. ఏ రకం వేరుశనగ వేస్తే మీకు దిగుబడి వస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి ట్యాగులని వేస్తాను, గుజరాత్ ట్యాగులని వేస్తాను. అవి అయితే ఒక రకంగా అవుతాయి, పర్వాలే. K6 అవన్నీ ఇప్పుడు కాలే, పంటలు దిగుబడి లేదు అవన్నీ. ఇంతకుముందు అవుతాయండి బాగానే. అవి ఈ కాలం తగ్గట్టుగా వర్షాలు సరిగ్గా రాక అవి కాలే. పోదులు గీదులు పెట్టలేదు, పోదులు ఎన్ని పెడతారు వాళ్ళు కూడా జనాలు. ఈ డిఏపీలు యూరియాలు విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు ఏందో 1250కి వచ్చే బస్తా ఇప్పుడు 2000 చిల్లర డిఏపీ. ఎక్కడ 700-600 పెరిగిపోతే ఎక్కడ పరాయి. 200-250 చెప్పులు 300 ఇట్లా అటువంటి రేట్లు పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఇది గిట్టుబాటు ధర లేదు, జనాలకు గిట్టుబాటు ధరలే. శనక్కాయ ధర అయితే ఒక రకంగా ఉంది, పర్వాలే. అయినా గిట్టుబాటు కాలే, కూళ్ళకు పెట్టుబడులకు విపరీతమైన పెట్టుబడులు. అందుకే సరిపోతా అటుకాటికి సరిపోతుంది. పంట దిగుబడి వస్తే, రానప్పుడు నష్టమే. వేరుశనగ మీరు మార్కెట్ లో అమ్ముతారా లేదంటే? లేదు, ఇక్కడే ఇంటి దగ్గరకు వచ్చి కొనుక్కొని పోతారు. వ్యాపారస్తులు వస్తారు, వాళ్ళే కొనుక్కొని పోతారు. రేటు మాట్లాడేసి తూకాలు వేసుకొని వాళ్ళు డబ్బులు క్యాష్ కట్టేసి వెళ్ళిపోతారు. అట్లా మేమే మార్కెట్కి వేస్తాం. ఇక్కడ ఏదో మార్కెట్ అనుకూలంగా లేవు కదా మాకు. ధర్మారం లేదు మార్కెట్, అనంతపూర్ లేదు, ఎక్కడో రాజా అక్కడ పోతే ఈ ఊరు సిగ్గు అక్కడ పోయి
అందుకే క్లాస్ వీటికి వస్తారు వ్యాపారస్తులు. నారపల్లి నుంచి ఇట్లా దూరం నుంచి వస్తారు వ్యాపారస్తులు వచ్చి ఒక పట్టుకొని పోతారు కాయలు. కనపడాల మనూరు గురించి చెప్తాను, మనం కనపడుతుంది పల్లె కథలని. గ్రామ పెద్దలతో మరియు రైతులతో కాసేపు సరదాగా ముచ్చట్లు చెప్పుకొని ఇప్పుడు రావుల చెరువు గ్రామంలోని ఉన్నత పాఠశాల వైపు వెళ్తుంది. ఈ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలను కలిసి వారి కలలు, చదువు, భవిష్యత్తు గురించి కాసేపు మాట్లాడదాం. మరి రండి, చిన్నారి ప్రపంచంలోకి అడుగు పెడదాం. ఇప్పుడు మనం చూస్తున్నది రావుల చెరువు గ్రామంలోని ఉన్నత పాఠశాల. చూడడానికి చాలా అందంగా మరియు ఆహ్లాదంగా ఉంది. మేము గ్రామానికి చేరేసరికి సాయంత్రం అయిపోయింది. రోజు మొత్తం మేపిన గొర్రెలను గొర్రెల కాపరి మెల్లగా ఇంటి వైపుకు తీసుకువెళ్తున్నాడు. మరోవైపు చెరువులో ఆహారం వెతికిన కొంగలు కూడా తమ గూట్లకి తిరిగి వెళ్తున్నాయి. ఈ సాయంత్రపు దృశ్యాలు చూస్తుంటే పల్లెటూరి ప్రశాంతత, ప్రకృతి అందం ఎంత గొప్పదో మరోసారి అర్థమవుతుంది. పేరు తమ్ముడు? మై నేమ్ ఇస్ ప్రణీత్. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ పోలీస్. ఆర్మీ పోలీస్. నీ పేరు తమ్ముడు? కార్తీక్ అన్న. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? క్రికెట్. క్రికెటరా? నీ పేరు? బి మనోజ్. నువ్వే క్లాస్? 9th క్లాస్ చదువుతున్నా. ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్. నీ పేరు? రేవంత్. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. నీ పేరు? అశోక్. నీ ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? మ్యాథ్స్. నీ ఫేవరెట్? సోషల్. నీకు? హిందీ. నీకు? ఇంగ్లీష్. నీకు? మ్యాథ్స్. ఈ స్కూల్ వెనుక ఉన్న చెరువు, చుట్టూ కనిపిస్తున్న కొండలు ప్రకృతి అందానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ దృశ్యం చూస్తుంటే మనసే హాయిగా మారిపోతుంది. సాయంత్రం వేళ కావడంతో మరో గొర్రెల కాపరి తన గొర్రెల మందను ఇంటి వైపు తోలుకుంటూ వెళుతున్నాడు. ఇది పల్లెటూరి నిత్య జీవితం. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం ఎంత అందంగా ఉంటుందో అర్థమవుతుంది.
స్కూల్ పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చట్లు చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ రావుల చెరువు గ్రామం వీధుల్లోకి వచ్చాం. పల్లెటూరు వీధుల్లో వెళుతుంటే అడుగడుగునా ఒక కొత్త దృశ్యం, ఒక కొత్త అనుభూతి కనిపిస్తుంది. అలా గ్రామం మధ్యలో వెళ్తూ దగ్గరలో ఉన్న గొర్రెల ఫామ్ దగ్గరకు వచ్చాం. రోజంతా బయట మేపుకొని వచ్చిన గొర్రెలన్నీ ఒక్కొక్కటిగా ఫామ్లో చేరుకుంటున్నాయి. గొర్రెల కాపరులు పిలుపు వింటూ అవన్నీ క్రమంగా లోపలికి వెళ్ళే దృశ్యం చూడటానికి చాలా బాగుంది. ఇదే పల్లెటూరి జీవితం. ఇక్కడే ప్రక్కన ఉన్న కొన్ని ఆవులు కూడా కనిపించాయి. రోజంతా మేత మేసి తిరిగి వచ్చిన ఆవులు తమ దూడల దగ్గరికి వెళ్ళాయి. దూడలు కూడా పాలు తాగడానికి ఎంతో ఆతృతగా అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం చూస్తుంటే ఆ దృశ్యం మనసును హత్తుకుంది. మనిషికైనా జంతువుకైనా తల్లి ప్రేమ ఒక్కటే ఈ దృశ్యం చెబుతుంది. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే పల్లెటూరి జీవితాన్ని ఎంతో ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి కాలుష్యమూ లేదు. ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా సాగిపోయే జీవితం మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం రావుల చెరువు గ్రామ వీధుల్లో బైక్ మీద ప్రయాణం చేస్తున్నాం. ఈ వీధుల్లో వెళ్తుంటే ప్రతి మూలలో పల్లెటూరి అందం కనిపిస్తుంది. నగరాల హడావిడి లేదు, ప్రశాంతమైన వాతావరణం మాత్రమే కనిపిస్తుంది. రెండు వైపులా కనిపించే ఇల్లు, ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్న పెద్దలు, ఆడుకుంటున్న చిన్న పిల్లలు, రోడ్డు మీద నెమ్మదిగా నడుస్తూ వెళుతున్న పశువులు, ఇవన్నీ చూస్తుంటే అసలైన పల్లె జీవితం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇక్కడి ప్రజలు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఎవరిని చూసినా ఒక చిరునవ్వు. అదే పల్లెటూరి మనుషుల గొప్పతనం. ఇక్కడి బంధాలు, అనుబంధాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ గ్రామ వీధుల్లో ప్రయాణిస్తుంటే ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. చల్లని గాలి, పచ్చని చెట్లు, పక్షుల శబ్దాలు ఇవన్నీ కలిసి ఈ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చుతున్నాయి. ఇంతటితో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని అందమైన రావుల చెరువు గ్రామం ఎపిసోడ్ ముగిసింది. ఈ గ్రామంలో ప్రకృతి అందాలు, ఆలయాలు, గ్రామ వీధులు, రైతులు, చిన్నారులు, పశుపోషణ ఇలా పల్లెటూరు జీవితాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన సీన్ ఏది? గ్రామంలోని ఏ విషయం మీ మనసుకు దగ్గరైంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ ఒక్క కామెంట్ మాకు మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన పల్లె కథలు, తెలియని గ్రామాల విశేషాలు, రైతుల జీవితాలు, పల్లెటూరి సంస్కృతి గురించి చూడాలంటే మా పల్లె కథలు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.